హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగబాబు, వైజాగ్లో ఉంటాను. నేను ఈరోజు ఎస్క్వా డ్రైవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో వోల్టేజీ, ఫ్రీక్వెన్సీలు, ఇన్పుట్ తాలూకుది, మోటార్ తాలూకువి ఎలా సెట్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ, మోటార్ వోల్టేజ్, మోటార్ ఫ్రీక్వెన్సీ, మోటార్ కరెంటు ఇవన్నీ ఎలా సెట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడవచ్చు. ఈ వీడియోలో నేను E1 గ్రూప్ పారామీటర్ అనేది V/F ప్యాటర్న్ అనమాట. V/F అంటే వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ ప్యాటర్న్. E2 వచ్చేసి మోటార్ గ్రూప్ పారామీటర్. మీరు ఏదైతే మోటార్ వాడుతుందో దాని తాలూకు పారామీటర్స్ని E2 గ్రూప్లో సెట్ చేసుకోవచ్చు. ఈరోజు E101లో E101 అనే గ్రూప్ అన్నాను కదా, దీంట్లో E101 ఇన్పుట్ వోల్టేజ్, E104 ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ, E105 అవుట్పుట్ వోల్టేజ్, E106 అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ 4 పారామీటర్స్ మీరు కంపల్సరీ సెట్ చేయాలి. ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ మీరు ఎంత వస్తుందనేది తెలియాలి కదా డ్రైవ్కి. ఒకవేళ ఎక్కువ వస్తే ట్రిప్ చేయాలి ఓవర్ వోల్టేజ్ మీద, తక్కువ వస్తే అండర్ వోల్టేజ్ అని ట్రిప్ చేయాలి కదా. ఎందుకంటే ఇలా సెట్ చేయకపోతే మీ వోల్టేజ్ లో వచ్చినప్పుడు డ్రైవ్ లో వోల్టేజ్ మీద తిరగడం వల్ల మీ డ్రైవ్ కంప్లైంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వోల్టేజ్ ఎంత వస్తే అంతే వోల్టేజ్ డ్రైవ్ మోటార్ పంపిస్తే మీ మోటార్ బ్యాడ్ అవుతుంది అనమాట. సో ఇన్పుట్ వోల్టేజ్ సెట్ చేయాలి, అవుట్పుట్ వోల్టేజ్ సెట్ చేయాలి. అవుట్పుట్ అంటే డ్రైవ్ ఎంత అవుట్పుట్ ఇవ్వాలని కూడా సెట్ చేయాలన్నమాట. సో E101, E103, E105, E101, 04, E105, E106 ఈ 4 పారామీటర్స్ సెట్ చేయటం వల్ల మీ డ్రైవ్కి తెలుస్తుంది. ఓకే, ఇన్పుట్ ఎంత వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, అవుట్పుట్ ఎంత ఇవ్వాలి, ఇంత ఫ్రీక్వెన్సీనే ఇవ్వాలి అని తెలుసుకుంటుంది అనమాట డ్రైవ్. లేదంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు డ్రైవ్ ట్రిప్ అవ్వదు, లో వోల్టేజ్ వచ్చినప్పుడు ట్రిప్ అవ్వదు. దానికి తెలియక అది అలాగే బిహేవ్ చేస్తుంది. లాంగ్ రన్లో మీ డ్రైవ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ 4 పారామీటర్స్ మీరు గుర్తుపెట్టుకొని మీ డ్రైవ్కి ఇన్పుట్, అవుట్పుట్ సెట్ చేసి మీరు పర్ఫెక్ట్గా డ్రైవ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో నేను మోటార్ పారామీటర్స్ ఎలా సెట్ చేయాలో చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయ్యారంటే మీ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని డ్రైవ్లో ఫీడ్ చేయడంలో చక్కగా మీ డ్రైవ్ డేటా తీసుకొని మీ మోటార్ని పర్ఫెక్ట్గా రన్ చేసేది అనమాట. అంటే స్లిప్పేజ్ లేకుండా స్మూత్గా రన్ చేయడానికి ట్రై చేసేది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి, నెంబర్కి వాట్సాప్ చేయండి, 24/7 కాల్